ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి అనే ఏరియాలో 1,30,000 కోట్లతోటి ఆర్ఎస్ఎల్ఆర్ అండ్ నిప్పాన్ కంపెనీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన అయితే జరిగింది. దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి? అది రాష్ట్రానికి గాని, ఆ ఏరియాకి గాని అసలు ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి అనుకోవచ్చు అంటారు? ముందుగా ఆంధ్ర వాయిస్ ఛానల్ వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మాలాంటి వ్యక్తులకి అందరికీ అవకాశం ఇస్తూ ఇట్లా ఈ విధంగా మాట్లాడిస్తూ మాకు కూడా అవకాశం ఇస్తున్నటువంటి ఆంధ్ర వాయిస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు అనకాపల్లి రీజియన్ అన్నారు. అది విశాఖపట్నం నుంచి సుమారుగా 100 కిలోమీటర్లు ఉంటుంది. ఒక జనరల్‌గా మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే ఎన్నో పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా సమకాలిక అభివృద్ధి అనే ఒక పదం మీద తీసుకొని అన్ని అంటే ఒకే ఇప్పుడు అభివృద్ధి అనేది ఇప్పుడు ఒక హైదరాబాద్ తీసుకున్నాం. హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి అయిందనుకోండి. అభివృద్ధి అయితే అక్కడ జనాభా పెరిగిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు, అలానే డ్రైనేజ్ ఇబ్బందులు ఈ విధంగా మొత్తం ఈ విధంగా అవుతున్న క్రమంలో విశాఖపట్నం తీసుకున్నారు. విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది ఒక విధంగా. అక్కడి నుంచి సుమారుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నక్కపల్లి అనే గ్రామం. ఆ గ్రామంలో ఇది పెట్టుబడి 1,50,000 కోట్లు రావడం ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు దాని పక్కన అనుబంధ సంస్థలతో అవనివ్వండి, అలానే ఇక్కడి నుంచి దానికి నేషనల్ హైవేతో కనెక్టివిటీ ఎంతో బాగా ఉంది. ఆ విధంగా ఎప్పుడైతే పరిశ్రమ అభివృద్ధి ఎప్పుడవుతుందంటే కనెక్టివిటీ, అలానే సముద్ర కనెక్టివిటీ ఈ విధంగా ఉన్న ప్రదేశాన్ని చూస్ చేసుకున్నారు. చాలా చాలా చక్కటిది. అలానే అక్కడ అభివృద్ధి అవ్వడానికి అదొక అవకాశం ఉన్న ప్రదేశం అనమాట ఆ రీజియన్‌లో. ఆ డబ్బుని ఆ విధంగా సద్వినియోగం పరుచుకోవడం ద్వారా అక్కడున్న మామూలు సాధారణ ప్రజలకి వాళ్ళని మామూలు లేదంటే ఆ పూర్ పైనున్న వాళ్ళని తీసుకెళ్ళి మధ్యతరగతి, పై మధ్య తరగతి లేకపోతే ఉన్నతుల్ని చేసే విధంగా అది మనకి ప్రోత్సాహకాలను అందిస్తుందని మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. కాకపోతే ప్రభుత్వం అక్కడ మనకి తీసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం వైజాగ్ స్టీల్ దానికి అదే ఇప్పుడు మనకి ప్రభుత్వం పైన చాలా విమర్శలు చేయడానికి అవకాశం వస్తుంది. ఏంటంటే వైజాగ్ స్టీల్‌ని తక్కువైపోద్ది అనే ఉద్దేశం. ప్రస్తుతానికి మనం చూసినట్లయితే జనరల్‌గా ఇప్పుడు మన ఇంట్లో మనకి ఏదో ఒక ఇంట్లో ఒక పెద్ద ఏనుగు ఉందనుకుందాం. ఏనుగుని మేపడానికి మనకి సుమారుగా మీకు తెలిసే ఉంటుంది ఏనుగు ఏ విధంగా తింటదో. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి గాని, భారత ప్రభుత్వానికి గాని వైజాగ్ స్టీల్ అనేది ఒక ఏనుగులాగా తయారైంది. సో దానికంటూ ఒక పోటీగా ఒక పక్కన ఒకటి తయారు చేసి దీనికి పోటీ అనేది ఏర్పరిచినప్పుడు ఏంటంటే, అవతల ఉన్న ఒక వైజాగ్ స్టీల్ గాని, ఇంకొక వైజాగ్ స్టీల్ గాని ఎదిగే అవకాశం ఎక్కువ ఉంటదన్నమాట. ఆ పోటీ వ్యవహారం అనేది ఇవ్వడానికి చేసినప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ స్టీల్‌లో నేను నా పర్సనల్‌గా విన్నాను. నా కొంతమంది చెప్తారు ఏంటంటే, అక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో సాధారణ గ్రోత్ ఉంటది. ఇప్పుడు 2 సంవత్సరాల కింద ఇంక్రిమెంట్ అని ఇస్తూ ఒక ఇంక్రిమెంట్ దాటిన తర్వాత ఇవ్వరింక. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే అక్కడ ఆయన కింద ఒక 15,000కు 20,000కు ఆయన ఇచ్చేసి ఆయన తరపున ఆ కంపెనీలో పనిచేయడానికి ఒక వ్యక్తిని పెట్టేస్తాడు. వాడెందుకు పని చేస్తాడు 15,000కి? ఈ వ్యక్తి ప్రభుత్వం నుంచి 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటాడు. స్టీల్ ప్లాంట్ అనేది ఈ విధంగా ఏమంటారంటే ఒక ఇల్లీగల్‌గా అట్లాగా తయారైపోయిందనమాట. అది మనుషులకి ఉపయోగపడదు. అలానే భారము పెరిగిపోతా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, కొంతమంది వైసీపీ నాయకులు గాని, లేదంటే గనక మిగతా పార్టీ వాళ్ళు గాని చెప్తుంది ఏంటంటే గనక, ఈ నక్కపల్లి ప్రాజెక్టుకి ఏదైతే రాయితీలు ఇచ్చారో అదే రాయితీలు వైజాగ్ స్టీల్‌కి ఇస్తే గనక అది ఇంకా గ్రోత్ అవుతుంది కదా, ఎందుకని నక్కపల్లిని తీసుకొచ్చారు, వైజాగ్ స్టీల్ ని ప్రైవేట్ పరం చేయడానికేనా అనే మాట అయితే అడుగుతున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు మరి? ప్రైవేట్ పరం అసలు మామూలుగా ప్రభుత్వం ఉన్నదైతే మనం జనరల్‌గా తీసుకుంటే ఎదిగే ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా వ్యాపారాలు అనేవి చేయవండి. ఎప్పుడు వ్యాపారులకి వెసులుబాట్లు ఇస్తూ ఉంటాయి. వాటిని మనం క్రమబద్ధీకరించుకుంటా ఎవరైనా ప్రజలకి హానికరంగా వ్యవహరించినప్పుడు వాళ్ళని నియంత్రిస్తూ ఈ విధంగా చేసినప్పుడు రాష్ట్రం గాని, దేశం గాని బాగుపడటానికి ఎన్నో అవకాశాలు గాని బాగుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఈ 1,30,000 కోట్లు పెట్టుబడి రావటం వల్ల
ఎలాంటి గ్రోత్ రాబోతుంది అనుకోవచ్చు? ఎకానమీ గ్రోత్ అనేది ఎలా ఉండబోతుంది రాష్ట్రానికి కానీ, లేదంటే ఆ ఏరియాలో ఉన్న ప్రజలకు కానీ అసలు ఎలాంటి గ్రోత్ ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? ఎకానమీ పరంగా కానీ, లేదంటే కనుక డెవలప్మెంట్ పరంగా కానీ ఎలాంటి గ్రోత్ వండుతుంది అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనం ఒకప్పుడు ఆ, ఇప్పుడు కూడా మనం భారతదేశం మాత్రమే అధికంగా యువకులున్న రాష్ట్ర దేశం. అవును. అందులో ఒకప్పుడు అనుకునే వాళ్ళం ఈ ఆంధ్ర ఇప్పుడు భారతదేశపు జీడిపిని కానీ దాని యొక్క పర్ క్యాపిటాని కానీ నిర్ణయించేది ఒక 3 రాష్ట్రాలు, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర లాగా ఉండేవి. ఇప్పుడు అంత పెద్ద రాష్ట్రాలకు కూడా మనం ఎక్కడో కింద ఉన్నాం. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ని, తెలంగాణను కోల్పోయినప్పుడు ఎప్పుడో అంతిమ ర్యాంకింగ్ లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నేషనల్ మీడియాలో, అదే విధంగా ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఏ విధంగా అయితే ఈ బిల్ గేట్స్ వీళ్ళందరినీ తీసుకురావడం ద్వారా చిన్న చిన్న అంశాల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఆ స్థాయికి ఒక ఫోకస్ అనేది ఏర్పడుతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ మన దృష్టిని మరల్చి మన వైపు చూడ్చుకోగలిగితే అది చాలు. మనకి అభివృద్ధి అవ్వడానికి వాళ్ళు ఆటోమేటిక్గా ఆ పెట్టుబడులు అనేవి వస్తాయి. అలానే ఈ ఒక పెట్టుబడి వచ్చింది. ఈ పెట్టుబడి మన పర్ క్యాపిటాని కానీ, జీడిపిని కానీ అమాంతం పైకి లేపే విధంగా ఇది ఎంతో తోడ్పడుతుంది. అది వచ్చిన తర్వాత మనకి ఇంక్రీజ్ అనేది కనపడుతుంది అనమాట. ఇప్పుడు ఈ యుద్ధ పరిణామాల్లో ఎన్నో దేశాల జీడిపి 1% కంటే తక్కువ ఉంది. మన ఇండియా మాత్రమే 4% కంటే ఎక్కువ చూపిస్తుంది. సుమారుగా 7% కూడా మన పర్ క్యాపిటా పెరుగుతున్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు దానికి ఈ ఫండ్ అనేది యాడ్ అయినప్పుడు మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏంటంటే మన రాష్ట్రం పర్ క్యాపిటా కూడా అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే వేరే రాష్ట్రాలకి అవకాశం మనం అందిపుచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏదైతే కనుక కంపెనీ ఫౌండర్ ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ గారు కూడా డైరెక్ట్ గా మాట్లాడుతూ ఒక చంద్రబాబు నాయుడు గారు అనే విజనరీ ఉండబట్టే ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాం, మేము ఆ నమ్మకంతో పెడుతున్నాం అనే మాట మాట్లాడటం, అసలు చంద్రబాబు నాయుడు గారిని అంత నమ్మాల్సిన అవసరం వ్యాపార వర్గాల్లో ఏముందనుకోవచ్చు అంటారు? ఇదంతా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అని చెప్పి ఒక పక్కన వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ గారు చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఏకంగా మిత్తల్ గారే వచ్చి చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పెట్టుబడి పెడుతున్నాం అంటున్న పరిస్థితి. వీళ్ళిద్దరి మాటల్లో ఎవరి మాటలు ప్రజలు తీసుకోవాలనుకోవచ్చు అంటారు? దీనికి మనం ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒక 2024లో చూస్తే వైఎస్ఆర్ గారు ప్రభుత్వంలోకి ఏ విధంగా వచ్చారో మీకే తెలుసు. ఏ విధంగా వచ్చారు? ఈయన చంద్రబాబు నాయుడు గారు కేవలం పారిశ్రామికలు మాత్రమే సపోర్ట్ చేస్తారు, అగ్రికల్చర్ రైతుల్ని వదిలేస్తారు అంటే అది పాజిటివ్ గా తీసుకోవాలి. అంటే అప్పట్లో వదిలేయలేదు, వర్షాల కారణంగా కొన్ని అవిని, కానీ అందులో కూడా అక్కడ అగ్రికల్చర్ స్థిరీకత జరిగింది. అది కూడా నేను స్టడీ చేశాను. ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక టమాటా పండిందంటే ఇంకో దాన్ని ఏ విధంగా రేటు పెరగకుండా ఉండాలనే అంశం మీద ఆయన కూడా వర్కౌట్ చేసి రాష్ట్రం మొత్తాన్ని కూడా ధరలు పెరగకుండా చూసిన క్రమం కూడా నేను స్టడీ చేశాను. అది అట్లాగా అంటే అప్పుడే వైఎస్ఆర్ గారే ఒప్పుకున్నారు. ఈయన ఎప్పుడైతే మన ఈ వ్యవసాయదారులకు కాకుండా కేవలం కంపెనీలు మాటకు మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ రోజు వచ్చి ఈయన కంపెనీలకు ఇవ్వట్లేదని ఈయన చెప్తున్నాడు. ఎవరిని నమ్మాలంటారు చెప్పండి? ఇప్పుడు ఆ విధంగా పోల్చుకొని చూసినప్పుడు ఏంటంటే మనకి వాళ్ళలోనే ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్పుకోవాలి, వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఏకంగా మిత్తల్ గారే వచ్చి చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడి పెడుతున్నాం అనే మాట మాట్లాడటం, దానికి క్వైట్ ఆపోజిట్ గా గుడివాడ అమర్నాథ్ ఇది జగన్మోహన్ రెడ్డి చర్చల ఫలితమే అని చెప్పటం, ఈ రెండు కన్ఫ్యూజన్లు అయితే కనుక రాష్ట్ర ప్రజల్లో యువతలో కూడా ఉన్నాయి. ఎలా చూడాలంటారు మరి? గుడివాడ అమర్నాథ్ అంటే మాజీ ఆయన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, మరి ఆయన చెప్తున్నారు, ఇక్కడేమో ఏకంగా పరిశ్రమ పెట్టే వ్యక్తే చెప్తున్నాడు. వీళ్ళిద్దరి మాటల్లో ఎవరి మాట వాస్తవం అనుకోవాలంటారు? అది అక్కడే కనబడుతుంది మనకి. పెట్టే వ్యక్తి చెప్తే కరెక్ట్ అంటారా, లేకపోతే ఎవరో గాలికి పోయి గన్నాయ చెప్తే మనం అనుకోలే. అంటే మనం బేరీజ్ చేసుకోవాలి, మనకి మనం సొంతగా ఆలోచించుకోవాలి. వ్యక్తి అనేది ఇప్పుడు ఎప్పుడు కూడా మన భారత సంస్కృతి ఏంటంటే ఎప్పుడు జ్ఞానం వైపు ఆలోచించుకుంటూ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి హిందూ అంటేనే ఆ విధమైన ఒక ఆలోచన అనమాట. అంటే హిందూ అంటే మతం కాదు నేను ఇక్కడ అనేది, మన హిందుస్థాన్లో ఉన్న వాళ్ళందరూ హిందువులు అని భావన అనమాట. మనం ఎప్పుడు జ్ఞానాన్ని చూడతాం. ఎప్పుడైతే రెండు వాదనలు ఎప్పుడు ఉంటాయి మనకి, రెండు కాకపోతే ఎప్పుడు వాదనలు ఉంటాయి. ఆ వాదనల్లో మనం స్వయంగా మనం అనలైజ్ చేసుకొని ఏంటి కరెక్టు, ఏది మనకి
లాజికల్గా కరెక్ట్ అని ఆలోచించినప్పుడు మనిషి యొక్క మేధ పెరుగుతుంది. అట్లానే మనకు అందులో నిజ నిజాలు తెలుస్తాయి. అది మన వీక్షకులకే వదిలేస్తున్నాను. వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసుకొని ఎవరు కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవడానికి. మనం కాదు కరెక్ట్, వాళ్ళే తెలుసుకోవాలి అదంతా అనలైజ్ చేసుకొని.